అంటేనే రంగుల ప్రపంచం. ఆ ప్రపంచంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అనేక రకాల ఒత్తిళ్లు ఉంటాయి. వాటితో పాటే నిజ జీవితంలోనూ కూడా అనేక సవాళ్లుంటాయి. అదే సమయంలో అవసరాలే మనుషులను నడిపిస్తున్నాయి. అవసరం ఉన్నప్పుడు, హోదా ఉన్నప్పుడు అందరూ మనవాళ్ళలాగే కనిపిస్తారు. ఒక్కసారి ఫెయిల్యూర్ వస్తే చాలు, పలకరించేవారు కూడా ఉండరు. అలాంటి వాటిని అధిగమిస్తేనే భవిష్యత్తు ఉంటుంది. కానీ ఆ టైంలో వేసే రాంగ్ స్టెప్స్ జీవితాలను తారుమారు చేస్తాయి, విషాదంగా మారతాయి కూడా. అలాంటి జీవితమే హీరోయిన్ నిషా నూర్ది. స్టార్ హీరోయిన్ గా చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి వారితో నటించడంతో పాటు గ్లామర్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న నిషా నూర్ చివరికి అనాథల ఓ దర్గా పక్కన పడిపోయి కనిపించింది. ఆమెకు హెచ్ఐవి ఉన్నట్లు తేలింది. ఆమె హీరోయిన్ గా ఉన్న టైంలో ఆమె చుట్టూ చేరి అవసరానికి వాడుకున్నవారు ఆమె చివరి చూపుకు రాలేదు. అత్యంత విషాదంగా ఆమె జీవితం ముగిసింది. సెప్టెంబర్ 18న ఆమె పుట్టినరోజు. ఈ నేపథ్యంలో నిషా నూర్కి సంబంధించిన అంశాలను తెలుసుకుందాం. నిషా నూర్ 1962 సెప్టెంబర్ 18న తమిళనాడులోని నాగపట్నంలో జన్మించారు. తల్లి గృహిణి కాగా తండ్రి వ్యాపారి. నాగపట్నంలోనే ఇంటర్ వరకు చదివారు. స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవారు. 10th లో ఓ డ్రామాలో పాల్గొన్న నిషా నూర్ని చూసిన కొన్ని కంపెనీలు ఆమెతో చిన్న చిన్న ప్రకటనలు చేయించేందుకు ముందుకొచ్చాయి. అయితే తమ సంప్రదాయాల ప్రకారం అలాంటివి చేయకూడదని తల్లిదండ్రులు చెప్పారు. కానీ అప్పటికే నిషా నూర్కి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండేది. ఆ క్రమంలోనే కాలేజ్లో జరిగిన ఓ కార్యక్రమంలో మంచి వేషం వేశారు. ఆ ఫోటోలు పేపర్లో పడ్డాయి. ఆ పేపర్ చూసిన ఓ నిర్మాత డైరెక్టర్లైన కృష్ణన్ పంజాకు చూపించారు. తాము తీయబోయే సినిమాకు ఆ అమ్మాయి సరిపోతుందని భావించిన ఆ డైరెక్టర్లు ఆమె పేరెంట్స్ ను సంప్రదించారు. అయితే వారు మొదట ఒప్పుకోలేదు. కానీ తనకు యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పిన నిషా నూర్ సినిమాల్లో నటించేందుకు సిద్ధపడ్డారు. అలా 1980లో వచ్చిన మంగళ నాయకిలో నటించారు. కేఆర్ విజయ, శరత్ బాబు, వెనిరాడే శ్రీకాంత్, మనోరమ తదితరులతో కలిసి నటించారు. నటి శోభనకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫస్ట్ మూవీ కూడా ఇదే. వితంతు వివాహాలు, పెళ్లైన తరువాత మహిళల పరిస్థితులపై వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా నిరాశ మిగిల్చింది. అయితే ఈ సినిమాతో పాటు నిషా నూర్ యాక్టింగ్ కి మంచి గుర్తింపు వచ్చింది. అలా 18 ఏళ్లకే హీరోయిన్ అయ్యారు నిషా నూర్. అదే ఏడాది వీసీ కుగనాథన్ డైరెక్షన్ లో సురళిరాజన్, సుచు తదితరులు నటించిన ముయల్కు ఉనకాల్లో నటించగా, ఎన్ వెంకటేష్ డైరెక్షన్ లో సుమన్, రాధిక, జనగరాజ్, ప్రతాప్ పోతెన్ తదితరులతో కలిసి ఇలమై కులం సినిమాలో నటించారు. హిందీలో వచ్చిన జర్మానా సినిమాకు ఈ సినిమా రీమేక్. ఈ సినిమా ద్వారా పాపులర్ హ్యాండ్సమ్ హీరోగా సుమన్ కు గుర్తింపు వచ్చింది కూడా. ఈ 3 సినిమాల్లో సెకండ్, థర్డ్ హీరోయిన్ గా నటించిన నిషా నూర్ కి 1981లో వచ్చిన ఎనక్కాగ కాదిరు సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. భానుచందర్, సుమలత, సుమన్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఆ తరువాత 1981లో భారతీరాజా గారి డైరెక్షన్ లో వచ్చిన టిక్ 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 సినిమాలో నటించారు. కమల్ హాసన్, మాధవి, స్వప్న, రాధ తదితరులు నటించిన ఈ సినిమాలో తన గ్లామర్ తో అందర్నీ ఆకట్టుకున్నారు నిషా నూర్. ఈ సినిమా అదే పేరుతో తెలుగులో రిలీజ్ అయింది. మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో 3 హీరోయిన్లు స్విమ్ సూట్ వేసుకుని దిగిన ఫోటో అప్పట్లో సంచలనమని చెప్పవచ్చు. ఈ సినిమాపై మహిళా సంఘాలు అభ్యంతరాలు తెలిపాయి. ఆ సినిమా తరువాత నిషా నూర్ కి అవకాశాలు పెరిగాయి. ఇక చంద్రశేఖర్, రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఇనిమల్ ఇదో ఇదో సినిమాలో నటించారు. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నిషా ఆనా పాత్రలో అల్లరి పాత్రలో నటించారు. ఆ సినిమా కామెడీ ట్రాక్ అని పేరు వచ్చినా అందులో నిషా నూర్ నటన కన్నీరు పెట్టిస్తుంది. ఏ తప్పు చేయకపోయినా గ్రామ బహిష్కారానికి గురైన అనాథ పాత్రలో నటించి మెప్పించారు నిషా నూర్. ఇక మన్మథ మధురై మల్లి సినిమా తరువాత కార్తిక్ తో కలిసి అవల్ సుమంగళితాన్లో నటించారు. ఆ తరువాత చెప్పుకోవాల్సిన సినిమా శ్రీ రాఘవేంద్ర. ఎస్పీ ముత్తురామన్ డైరెక్షన్ లో రజనీకాంత్ గారు నటించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనమని చెప్పవచ్చు. నటులు లక్ష్మి, విష్ణువర్ధన్, సత్యరాజ్, అంబిక, సోమయాజులు, కేఆర్ విజయ, నిజగల్ రవి తదితరులు నటించారు. ఈ సినిమాలో నిషా నూర్ లక్ష్మికి స్నేహితురాలుగా నటించారు. ఆ తరువాత 1985లో కె బాలచంద్ర గారి డైరెక్షన్ లో వచ్చిన కళ్యాణ అగతిగల్ సినిమాలో నటించారు. సరిత, అశోక్, వై విజయ తదితరులు ఈ సినిమాలో నటించగా, నటుడు నాజర్ తొలి మూవీ కూడా ఇదే. ఈ సినిమాలో సైరా పాత్రలో నటించారు నిషా నూర్. స్నేహితులైన 6 అమ్మాయిలకు పెళ్లయ్యాక వారు ఎదుర్కొనే పరిస్థితిపై వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా ఫెయిల్ అయినా మంచి సినిమాగా గుర్తింపు వచ్చింది. అలా 1980 నుండి 1986 వరకు దాదాపు 10 సినిమాల్లో చేసిన నిషా నూర్ కి సడన్ గా తమిళంలో అవకాశాలు తగ్గాయి. 1992 వరకు మళ్ళీ ఛాన్స్ రాలేదు. 1992లో ఓవల్ ఓరు వసంతంలో నటించారు. తమిళంలో అదే ఆమె చివరి సినిమా. అయితే తమిళంలో అవకాశాలు రాకపోవడంతో మలయాళంలో నటించారు నిషా నూర్.
చవప్పునాథ మిమిక్స్ పారడేలో నటించాక మమ్ముటితో కలిసి ఐఆర్ ది గ్రేట్లో నటించారు. 1993లో మోహన్ లాల్తో కలిసి దేవాసురంలో నటించారు. చివరిగా 1995లో వచ్చిన మిమిక్స్ యాక్షన్ 500లో నటించారు. అయితే నిషానూర్ ఎక్కువగా గ్లామర్ పాత్రలో నటించేవారు. దీంతో చాలా మంది డైరెక్టర్లు ఆమెతో సినిమా తీసేందుకు ప్రాధాన్యమిచ్చేవారు. ఆ టైంలోనే ఓ నిర్మాత ఆమెకు సంబంధించిన డేట్స్ చూసేవారని చెబుతారు. పలు సినిమాల్లో ఆమెకు ఛాన్సులు వచ్చినా ఆ నిర్మాత కారణంగా సినిమాలు చేయలేకపోయారనే కామెంట్లు ఉన్నాయి. క్రమంగా సినిమాలు తగ్గాక ఆమె ఆర్థికంగా కూడా సమస్యలను ఎదుర్కొన్నారు. చివరికి ఆ నిర్మాత ఆమెతో వ్యభిచారం చేయించారట. ఆ విషయం బయటకు రావడంతో ఆమెకు సినిమాలు రాలేదు. ఒకప్పుడు ఆమె డేట్స్ ఇస్తే చాలు అని ఎదురుచూసిన నిర్మాతలు ఆమె కనిపిస్తేనే పక్కకు తప్పుకుని వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ఓవైపు అవకాశాలు లేకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు మరింత పెరిగాయి. అప్పటికే కుటుంబం నుండి కూడా ఆమె దూరమయ్యారు. ఆ పరిస్థితుల్లో తన కుటుంబ సభ్యులను ఫేస్ చేయలేక ఒంటరిగానే ఉండేదట. అప్పటికే ఆరోగ్య సమస్యలు వచ్చాయి. తన గ్లామర్ కూడా తగ్గిపోయింది. అంతకుముందు ఆమెను చూసిన వారు 1998-99లో చూస్తే గుర్తుపట్టలేకపోయేవారు. చివరికి ఎవరికీ కనిపించకుండా చెన్నైలోని మారుమూల ప్రాంతంలో ఉండేవారని చెబుతారు. కొన్నాళ్ల తరువాత ఇక ఆమెతో అవసరం లేదనుకున్న ఆ నిర్మాత కూడా హ్యాండ్ ఇచ్చాడు. దీంతో ఆమె పరిస్థితి మరింత దిగజారింది. మందులు వేసుకునేందుకు కూడా డబ్బులుండేవి కాదు. ఆమె నడవలేని స్థితికి చేరుకుంది. అప్పటికే ఇంటి అద్దె చెల్లించకపోవడంతో పాటు ఆమె నడవలేని స్థితిలో ఉండడం చూసి ఆ ఇంటివారు ఆమెను ఓ దర్గా దగ్గర వదిలి వెళ్లారు. 2 రోజుల వరకు ఎవరూ పట్టించుకోలేదు. అయితే చెన్నైలోని పొలిటికల్ ఎన్జీఓగా సేవలందిస్తున్న ముస్లిం మున్నేట్ర కజగం సంస్థకి సమాచారం రావడంతో వారు వెళ్లి ఆమెను చూశారు. అప్పటికే ఆమె గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. దీంతో ఆమె ఒకప్పటి హీరోయిన్ నిషానూర్ అని గుర్తుపట్టలేకపోయారు. హాస్పిటల్లో చేర్చారు. ఆమెను హాస్పిటల్లో చేర్చాక ఆమె మాట్లాడిన మాటలను బట్టి ఆమె నిషానూర్ అని అర్థమైంది. దీంతో అందరూ షాక్ తిన్నారు. అప్పుడే మరో విషయం కూడా బయటకు వచ్చింది. ఆ హాస్పిటల్లో ఆమెకు పలు టెస్టులు చేశారు. ఆ టెస్టులలో ఆమెకు ఎయిడ్స్ ఉందని తేలింది. అయినప్పటికీ ఆ సంస్థ ట్రీట్మెంట్ ఇప్పించింది. కానీ అప్పటికే బలహీనంగా ఉండడం, కుంగుబాటు కారణంగా మానసిక సమస్యలు వెంటాడడంతో ఆమె కోలుకోలేకపోయింది. చివరికి 2007 ఏప్రిల్ 23న చనిపోయింది. ఆమె చనిపోయాక పలువురికి సమాచారం ఇచ్చినా చాలామంది రాలేదు. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే ఆమెకు అంత్యక్రియలు జరిగాయి. వాస్తవానికి ఆమె కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో చాలా మందికి డబ్బులు అప్పుగా ఇచ్చిందని, వారు మళ్లీ తిరిగి ఇవ్వకపోగా కనీసం కడచూపు చూసేందుకు రాలేదని చెబుతారు. మరికొందరికి ఆమె చనిపోయిన విషయం తెలియలేదు. మరుసటి రోజు పేపర్లో చూశాకే తెలిసింది. అలా ఒకప్పుడు గ్లామర్ తారగా విపరీతమైన డిమాండ్ ఉన్న నిషానూర్ అత్యంత దీనస్థితిలో మరణించారు. ఆమె ఎలా మరణించినా ఆమె మరణం మాత్రం చాలా మందికి కనువిప్పు అని చెప్పవచ్చు. సినిమాల్లో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన నిషానూర్ ఈ ప్రపంచం నుండి అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో వెళ్లిపోయారు. ఇవి నిషానూర్కి సంబంధించిన అంశాలు.